మొన్న ఆకుకూర కొన్నానండి. ఆకుకూర కొనేసరికి ఎప్పుడు రూ. 20 అంటాడు. తీరా నేను తీసుకుని బకెట్ వేసి పైన తీసుకున్నాక రూ. 20 ఇస్తే కాదు మేడం రూ. 30 ఇవ్వండి అంటున్నాడు. ఓరి ఒక రోజులోనే ఇంత రేటు పెంచేసాడు ఏంటి అనేసి నేను కోపం వచ్చేసిందండి. 2 స్పూన్లు మెంతులు నైట్ నానబోసేసి ఏదో తులసి కోట మొదట్లో వేసాను. ఒక 5 రోజులు అవుతుందండి. నిన్న కోద్దాం అనుకున్నాను. నిన్న బయటకు వెళ్ళాను, ఇంట్లో వంట చేయలేదు. సరే ఇవాళ కోసి 2 టమాటాలు వేసి పప్పులో వేస్తే బాగుంటుందండి. మెంతికూర ఆరోగ్యానికి మంచిది, షుగర్కి చాలా మంచిదండి. రెమెడీ చూసారా. తొట్టి చిన్నదైతే మీకు పడదండి, తొట్టి పెద్దదైతే చెట్లు పడిపోతాయి. ఇంకా మీరు హోటల్ నుంచి తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు చిన్నగా రౌండ్గా చిన్నగా ఉండే డబ్బాలు పెట్టుకుంటే ఇంకా నిలబడుతుంది. ఎడలిపోయే కొలిది చెట్లు పడిపోతూ ఉంటాయి. ఇది మీడియంగా ఉంది. ఇది రైస్ కుక్కర్ అండి. మీరు తులసి చెట్టు పోయింది, మళ్ళీ పెట్టాను, 2 నెలలు దొక్కుతుంది. ఇది అంతలోకి ఈ కూరకు వచ్చేస్తుందండి. ఏం లేదండి, 2 స్పూన్లు మెంతులు నైట్ నానబోస్తాను. అప్పుడప్పుడు నీళ్ళు చిలకరిస్తున్నాను. 2-3 రోజులుగా కోద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోయాను. ఇంకా ఒక రోజు 2 రోజుల ముందుకు వస్తేనే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కానీ పర్లేదు, మనం మెడిసిన్గా వాడుకుంటున్నాం. ఇది షుగర్ పేషెంట్లకు మంచి మెడిసిన్. ఏదోనండి, ఆకుకూర అబ్బాయి మీద కోపంతో నేను ఆకుకూర పెంచేసాను.